హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలిసిన ఒక ఆవిడ ఈ మధ్య నీ వీడియోలు చూస్తున్నాను వంటలు. ఎప్పుడు వంటలే కాకుండా నీ గార్డెన్ కూడా చూపించొచ్చు కదా అన్నది. మా రిలేటివ్సేలెండి. అయితే నాదో పెద్ద గార్డెన్ అయితే కాదు. ఒక చిన్న ప్లేసు ఉన్నంతలోనే పూజకి కొన్ని పూల మొక్కలు, ఇంట్లో అవసరాలకి కొన్ని మొక్కలు పెంచుకుంటాము. సరే అవే చూపిస్తారండి. మందార మొక్కలైతే ఒక 8 రకాలు ఉన్నాయండి. అందులో ఎర్రముద్ద మందారం ఇందాక చూపించా కదా అదొకటి. ఇదేమో గంధం కలరు. గంధం కలర్ మొక్కలోంచి పూలు బాగా వస్తాయి. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, చాలా వస్తాయి. ఇదొక కలరు. ఇంకొక రెడ్ కలర్, ఇది కూడా బాగా వస్తాయి. నాటు మందారం రెడ్ కలరు. ఒక 25 నుంచి 30 పూలు వరకు వస్తాయి. సమ్మర్లో ఇంకెక్కువ వస్తాయి. ఇదొక వెరైటీ. ఇంకా వైట్ కలరు ఒకటి ఉండాలి, వైట్ మందారం. ఇదే మొదల్లో నేను 4 రకాలు పెట్టాను. రెడ్ కలరు, పింక్, వైట్, ఇంకా గంధం కలరు. దూరం నుంచి చూపిస్తే అదిగోండి అలా ఉంటది. ఇదిగోండి వైట్. వైట్ ఎక్కువ పూయలేదు, ప్రస్తుతానికి ఒక 2 3 పూసినట్టున్నాయి. ఇదొచ్చి బేబీ మందారం, పింక్ కలర్. చిన్నగా ఉంటది పువ్వు అని బేబీ మందారం అంటారు దీన్ని. ఇది కూడా చాలా బాగా పూస్తుంది. ఫుల్ చెట్టంతా పూస్తుంది. సమ్మర్లో ఇంకా బాగా పూస్తుంది. మందారాలు అయితే ప్రస్తుతానికి ఒక 5 పూసినాయి. ఇదొచ్చి మల్లెపూలు, మనం దొంతర మల్లి అంటాం కదా అదనమాట. ఇది మొగ్గ చాలా పెద్దగా ఉంటది. ఫ్లవర్ వచ్చి ఇదిగో ఇలా ఉంటుంది. దీంట్లో ఇది ఒకటే ఫ్లవర్ లో మూడు పువ్వులు ఉంటాయి. ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఒకటి, అలాగా. అందుకే దొంతర మల్లి అంటారు. ఇది మంచి మిల్క్ వైట్ కలర్ నా దగ్గర ఉన్నది. కానీ ఇందులో హాఫ్ వైట్, కొంచెం క్రీమిష్ గా ఉన్న పువ్వు కూడా ఉంటది. ఇందులో 1 2 3, ఒక్కొక్క దాంట్లో 4 కూడా ఉంటాయి. పువ్వు తేలిగ్గానే ఉంటుంది. మాల కడితే కూడా చాలా ముద్దగా, చాలా అందంగా ఉంటుంది. అదిగోండి కూడా తీసారు, మీకు చూపిద్దామని ఓపెన్ చేసాను. పువ్వులోంచి పువ్వు తీసాను. ఇందులో 3 ఉన్నాయి. ఇంకా ఆగస్ట్ వచ్చేస్తుంది కదా, కొంచెం పూలు తగ్గినాయి. సమ్మర్లో అయితే బాగా చెట్టు నిండా పూస్తాయి బాగా. మొత్తం బాగా కింద నుంచి పైదాకా అలిమేసింది. మొత్తం చూసారు కదా గుబురుగా. ఈ కింద నుంచి కింద నేలపై నుంచి పైదాకా పూసేసింది అనమాట. ఇది పైన బాల్కనీలోంచి కనిపిస్తుంది. నేను కొయ్యలేదు మొగ్గలు వదిలేసినవి అలా బాగా చక్కగా స్టార్స్ లాగా అనిపిస్తున్నాయి అన్నమాట. మాకు కాంపౌండ్ బయట ఒక నిమ్మ చెట్టు ఉంటుంది. ఆ నిమ్మ చెట్టు వరకు పాకేసి అక్కడ కూడా పూస్తున్నాయి. ఇదిగోండి, ఇది నిమ్మ చెట్టు పైదాకా అలిమేసి లోపలికి వెళ్ళొస్తుంది. ఇదొక రకం మల్లెపూ. ఇదొక రకం మల్లెపూలు కూడా ఒక 4 వెరైటీస్ ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి 2 పూస్తున్నాయి. ఇది ఇది మామూలుదే, గుండు మల్లి.
కానీ దీని ఫ్రాగ్రెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. స్మెల్ బాగా వస్తుంది ఇది. ఆ పువ్వు కన్నా ఈ పువ్వు ఫ్రాగ్రెన్స్ ఎక్కువ. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఆ పక్కన ఇంకొక మల్లి చెట్టు ఉంది. బట్ దానికన్నా మొగ్గలు ఉన్నాయా లేవో తెలియదు. ఇక్కడ ఇది చూడండి, దీనికి అక్కడ ఒక రెండు, అక్కడ ఒక రెండు పూస్తుంది. మొగ్గలైతే ఉన్నాయి, మరి ఇంకా తర్వాత ఏమన్నా ఎక్కువ పూస్తుంది అంటే. ఇదొక మల్లి చెట్టు. ఇది దీన్ని చిట్టు గులాబీ సైజులో పూస్తుంది. ఇది ఎక్కడన్నా మొగ్గలు ఉన్నాయేమో చూద్దాం. ఇది మధ్యలో గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ పూస్తుంది. ఇదైతే త్రూ అవుట్ ద ఇయర్ పూస్తానే ఉంటది. ఇదిగో ఇంకా ఈ మొగ్గ కూడా పెద్దది అవుతుంది. పువ్వు అయితే మాత్రం చిట్టు గులాబీ సైజులో ఇంత సైజులో పూస్తుంది. కనకాంబరాలు ఇది రెండు రకాల్లో ఉంటది, సగం ఎల్లోగా సగం రెడ్ గా. ఇది ఒక డార్క్ కలర్ కనకాంబరం. ఇది ప్యూర్ ఎల్లో కలర్ అన్నమాట. ఇది మామూలు లేడీ కనకాంబరం అంటారు కదా, అదొకటి. ఇది వచ్చి క్రీపర్ రోజు. దీనికి చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి, ఫుల్ ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. అది అసలు మనకి ఎక్కడ కంట్రోల్ అవటం లేదు, దాని ఇష్టంగా పెరిగిపోతుంది. తీసేద్దాం అనుకుంటున్నాం కానీ ఏమో మనసు ఒప్పట్లేదు. ఎప్పుడో పూస్తుంది కదా మంచిగానే అని, బట్ కంట్రోల్ లేకుండా పెరిగిపోతుంది. దాన్ని పట్టుకొని కూడా పట్టుకోలేం మనం. ఎవరో 4 పసుపు కొమ్మలు ఇస్తే పెట్టారు. ఒక్కొక్క పసుపు కొమ్మ నుంచి 2, 3 మొక్కలు కూడా వచ్చినాయి. ఒకటి పైకి వచ్చింది, ఒకటి చిన్నగా ఇంకా స్ప్రౌటింగ్ స్టేజ్ లో ఉంది. కనిపిస్తుందో లేదో. అంటే ఇది ఇంకా అన్నయ్య పైకి వస్తే అప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాలేండి. చాలా స్ప్రౌటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అదిగో ఒకటి, అక్కడ ఒకటి ఇంకా పైకి రావాల్సినవి ఉన్నాయి. అవి కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తానులేండి మీకు. ఇదొచ్చి మా తమలపాకు చెట్టు చూడండి, గోడ మీదకి ఎంత పై దాకా వెళ్ళిపోయింది. మొత్తం ఆ వాలంతా పాకిపోయింది, కానీ గాలికి పడిపోయింది. ట్రిమ్ చేయాలి, కట్ చేస్తే మళ్ళీ కొంచెం అందుకొని మళ్ళీ పెరుగుతుంది. గాలి వచ్చింది అనమాట, పెద్ద గాలి వచ్చి పడిపోయింది అది కుప్పలా. పక్క దొడ్లోకి కూడా వెళ్ళిపోయింది, వాళ్ళు ఉంచమన్నారని ఉంచేశాను. ఇంకా పళ్ళు వచ్చి 2 సీతాఫలం కనిపిస్తే కోసుకున్నాను. ఇది ఒక రకం కనకాంబరం, డార్క్ షేడ్ లో బాగుంటుంది. ఇదైతే నాకు చాలా ఇష్టం.